విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. సరే సోదరారా, మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారు 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా మనం విశాఖ ఉక్కు నడిఒడ్డున పుట్టినటువంటి స్థానికులు కానివ్వండి, డీపీలు కానీ జీవనోపాధి అరకొర జీవితాలతో కొనసాగిస్తున్నాం. మొన్న మే 20 తారీఖున సమ్ములో పాల్గొన్నామనేసి మేనేజ్మెంట్ మ్యాన్ పవర్ ఎక్కువ తెరిచి తీసేశారు. చాలా మంచిది, మేనేజ్మెంట్ వారికి శతకోటి వందనాలు. మరి ఈరోజు దొడ్డిదారిన ఎందుకు ఇక్కడ నువ్వు సెటిల్ చేస్తున్నావు, దానికి సమాధానం చెప్పాలి. అది చెప్పట్లేదు నువ్వు. జిల్లా కలెక్టర్ గారు 275 మందికి ఎస్టీసీ గారు సంతకాలు చేసి అప్రూవ్ చేసి సీఎండీకి పంపించారు. నువ్వు జిల్లా కలెక్టర్ మాట వినకపోయి, స్థానిక ఎమ్మెల్యే గారి మాట వినకపోయి, ఎంపీ గారి మాట వినకపోయి, ముఖ్యమంత్రికి మాట వినకపోయి, మరి నువ్వు ఎవరి మాట వింటావు? ఎవరి మాట వింటావు? అంటే ఇక్కడ స్థానికులు మాకు ఆ రోజు మేము పుట్టకముందు 16,500 మందికి ఆర్ కార్డు నువ్వు జారీ చేసావు. అందులో 8,000 మందికి ఉపాధి ఇచ్చావు. ఉపాధి పొందినటువంటి వాళ్ళు ఎవరు రారయ్యా? ఈ విధంగా మేము చెప్తాను, నీకు క్లారిటీ ఇస్తున్నా. నీకు ఉపాధి పొందినటువంటి వాళ్ళు ఎవరు రారు. తక్కువలు ఎవరు ఉన్నాయి? ఇంకా 8,500 కార్డులు ఉన్నాయి. 8,500 కార్డులు స్టీల్ ప్లాంట్ మీద జీవనోపాధి బతుకుతున్నటువంటి వాళ్ళు తిప్పు కొడితే 2,000 మంది ఉంటారు. తక్కువలంతా హెచ్పిసిఎల్లో డాక్యార్డ్ ఇటు దగ్గర అచ్చే చేసుకుంటారు. నువ్వు ఇచ్చేసి తొక్కలో జీతాలకి వాళ్ళకి నచ్చక అక్కడ వెళ్ళిపోయారు. మా దగ్గర శక్తి లేక, చదువు లేక, మా భూములు తీసుకొని మా చదువు లేక ఐటీ చేసాం. ఐటీకి నువ్వు డిప్లొమా పెట్టావు, ఇంజనీరింగ్ పెట్టావు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు నువ్వు. అందువల్ల నీ దగ్గర ఇచ్చినటువంటి 15,000కి 16,000 రూపాయల జీతానికి మేము స్టీల్ ప్లాంట్లో 2,000 మంది చేస్తున్నాం. ఆ 2,000 మందిలో 500 మందికి ఆర్ కార్డులు ఉన్నాయి. 2,000 మందికి 500 మందికి ఓన్లీ నా పేరు మీద ఆర్ కార్డు ఉంది. తక్కువ 1,500 మంది స్థానికులు, వాళ్ళు తీయలేదు. నువ్వు ఓన్లీ ఆర్ కార్డు దారు ఉన్నటువంటి వాళ్ళు నువ్వు తీసేస్తావు. ఇంకా ఉన్నారు స్థానికులు, వారు మరి ఉపాధి ఇక్కడ దీని మీద డిఫరెంట్ అయితే వాళ్ళు వస్తారు ఉద్యమానికి. మేము తెస్తాం. 16,000 మందిలో 8,500 మందికి ఇస్తావు, 8,000 మందికి ఇవ్వలేదు. 2,000 మంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ మీద జీవనోపాధి బతుకుతున్నాము. 500 మందిలో 450 మందిని తీసేస్తావు నువ్వు. ఉద్యమాలు ఇక్కడికి వచ్చేసరికి మనుషులు లేరు, మా ఉద్యమం నీరు కారిపోతే నువ్వు అవాకులు చవాకులు పేరుతున్నావు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులను అడుగుతున్నావు. గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు చెప్పారు నువ్వు పెట్టుకోవాలి అనేసి. ఎమ్మెల్యే గారిని పక్కదోవ పట్టించావు, ఎంపీ గారిని పక్కదోవ పెట్టించావు, జిల్లా కలెక్టర్కి తప్పుడు నివేదిక ఇచ్చి పంపించావు సెంట్రల్కి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీ చేతిలో అధికారం ఉన్నది కదని, మీ చేతిలో పెన్ ఉన్నది కదని మా పట్ల మీద కొడతావా? ఇక్కడికి మేము భార్య పిల్లలతో రాలేక కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బిడ్డకైనా నీళ్ళు అందుకే ప్రాణం పోతే దానికి బాధ్యత రావడు. ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు అడుగుతున్నారు, నీళ్ళు లేవు. ఇక్కడ దంపతులతో వస్తాం, నీళ్ళు లేవు, పడిపోతారు. జరిగితే దాని పరిస్థితి, దాని బాధ్యత రావడు. స్టీల్ ప్లాంట్లో చచ్చిపోయారు, మొన్న 20 తర్వాత అడుగు చచ్చిపోయారు. నీకు సిగ్గుమాలి ప్రభుత్వం, సిగ్గుమాలి. ఈ స్టీల్ ప్లాంట్కి ఒక్కరికి నష్టపడే లేకపోయింది. పనికి మళ్ళీ ప్రభుత్వం, నవరత్నం ఆగలిగిన ప్రభుత్వం మమ్మల్ని ఎంతగానో ఏం చేసేస్తారు, విధుల్ని తొలగించారు. మేము మాట్లాడుకోవడం మాకు ఆలోచన లేదా? సీఎండీ గారు, ఎమ్మెల్యే గారు మాట వినకపోయి, ఎంపీ గారు మాట వినకపోయి, జిల్లా కలెక్టర్ మాట వినకపోయి, మరి ఎవరు మాట వింటారు సార్ మీరు? వేరే రాష్ట్రాల నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన వాళ్ళు వింటావా? మీకు ఎవిడెన్స్ కావాలంటే మేము ఇస్తాం. ఫుల్గా మంది తాగొచ్చే క్యా దారి పియేగా అంతే, దారి పియేగా అంటున్నాడు. నీ చేతిలో ఎవడ కంపెనీ అంతే నయ్యే అంటున్నాడు. తీసుకెళ్ళి అవలు చంపేస్తావయ్యా నువ్వు. వాళ్ళు తీసుకో, తప్పలేదు. మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిక్రూట్మెంట్ ఇవ్వు, తీసుకో, స్థానికులు తీసుకో, నిర్వాహకులు తీసుకో, చాలా పోతే తెచ్చుకో. నీకు ఇంకా చాలా పోతే నీకు చేతులు జోడించి చెప్తాను. పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి, నేపాల్ నుంచి తెచ్చుకొని పెట్టుకో, మాకు ఏం ప్రాబ్లం లేదు. జరిగే పరిణామాలు నువ్వు సభని చెప్పుకోవాలి, మేము కాదు. ఏ టెర్రరిస్ట్ని తెచ్చుకుంటా, తీవ్రవాదం తెచ్చుకోదు, నీ ఇష్టం. ఎంక్వైరీ చేసి తెచ్చుకో, ఇది రైట్ కాదు. మా నిర్వాసితులకి మీరు జిల్లా కలెక్టర్ ఏదైతే వెరిఫికేషన్ చేసి 2,074 మంది ఇచ్చారో ఆ 274తో పాటు స్థానికంగా గత 8 ఏళ్ళుగా పనిచేస్తున్నట్టు కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో వెళ్తుంది. మాకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ మాకు మద్దతు ఉంది. ఈ విధంగా మళ్ళీ మేము చెప్తున్నాం. మేము ఎంతో అభిమానించే నాయకుడిగా పల్లవ శ్రీనివాసరావు గారిని 97,000 మెజార్టీతో గెలిపించాం. మా స్టీల్ ప్లాంట్ కోసం అమరరేఖ చేస్తే మేము నమ్మి ఓట్లేసాం అతనికి. ఈరోజు అతను మాట్లాడకపోగా అతను చెడ్డ పేరు తీసుకొస్తే మేము చూస్తూ అనుకుంటాం అనుకుంటున్నా. ఇది స్థానికులమే. అతను రాజకీయ భవిష్యత్తు శూన్యం చేసేసావు నువ్వు. అది రైట్ కాదు.
ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుంది, అవసరమైతే ఎంపీని ఎమ్మెల్యే ఇక్కడ కూర్చోబెడతాం. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి హెచ్చరిస్తున్నాం. పిల్ల పాపలతో వస్తే ఏదైనా జరిగితే మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.